పేరు నిలబెట్టాలరా. ఈ లోకానికి, ఈ గ్రామంలో నా పేరు నిలబెట్టగలిగిన వాడు నీవేరా. అందుకే నేను కష్టాల కొలువులో కాలుస్తున్నా, అందుకే నేను శ్రమల పాలు చేశా, అందుకే నేను నష్టంలో, అందుకే బాధతో, అందుకే వేదనతో, అందుకే శ్రమల కొలువులో నలిపి 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 లేపుతున్నా నేను. ఎందుకంటే ఈ లోకానికి నీవే నా కుమారుడు అని పరిచయం చేయబోతున్నాను. చూడండి, ఈ వ్యక్తి అంటున్నాడు, వాడు తిరిగి తిరిగి నీ సొమ్ము తీసుకొని వెళ్ళి నీ చిన్న కొడుకు నీ సొమ్ము తీసుకొని పోయి తిని పందులతో తిరిగి పంది పొన్నట్టు పొర్రి వ్యభిచారం చేసి తాగుడుతో నీ ఆస్తినంతా కాజేసి, నీ ఆస్తినంతా ఖర్చు పెట్టి, నీ ఆస్తినంతా పాడు చేసి మరలా వస్తే దీని కోసం నువ్వు పండగ చేస్తున్నావా నువ్వు? వీని కోసం వీడు వచ్చారని చెప్పి పండగ చేస్తున్నావు నువ్వు అని ఈ తండ్రితో ఉన్న కుమారుడు ఏం చేశాడంట? అలిగి పక్కకు వెళ్ళిపోయి కూర్చున్నాడంట. బయటికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయి దిగులు చేస్తూ అలిగి కూర్చున్నాడంట. చూడండి ఆ మాట అక్కడ కింద. లూకాసు వార్త 13వ అధ్యాయం 15వ అధ్యాయం. లూకాసు వార్త 15 పేజీ నంబర్ 69. లూకాసు వార్త 15 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి ఎక్కడున్నాడంట? పెద్ద కుమారుడు. హల్లెలూయా. పెద్ద కుమారుడు ఎక్కడున్నా? పొలంలో ఉన్నాడంట. అంటే పని చేస్తున్నాడు, అంటే కష్టపడుతున్నాడు, అంటే తండ్రికి దగ్గరగా, తండ్రికి తోడై, తండ్రికి సహాయం చేస్తూ తండ్రితో ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు. ఈ చిన్న కుమారుడు తప్పిపోయి ఎంజాయ్ చేసి ఉన్నదంతా కాజేసుకొని వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు, తండ్రి పనిలో, తండ్రి పొలమును చూసుకుంటూ ఉన్నాడు. అందుకే ఎక్కడ ఉన్నాడంట? పొలంలో ఉన్నాడంట. పొలంలో ఉంటూ ఏం చేశాడు? పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా అబ్బో చూడండి, వాద్యములు, నాట్యములు, అంటే డాన్స్ కూడా పెట్టాడంట. హల్లెలూయా. కుమారుడు తప్పిపోయి వచ్చాడు. ఈ తండ్రి డాన్స్ ప్రోగ్రామ్ అంట. డాన్సులు, తప్పెట్లు, పాటలు, హంగామా చేసుకుంటూ వస్తున్నాడు కుమారుని కోసం. హల్లెలూయా. ఇంత హంగామా అంటే ఎంత ప్రేమించాడు చిన్న కుమారుని, ఎంతగా ప్రేమించాడు చిన్న కుమారుని, అంతగా చిన్న కుమారుని ప్రేమించాడు. అంత ప్రేమించాడు కనుకనే డ్యాన్స్ వేపించుకుంటూ, డ్యాన్స్ చేసే వాళ్ళని కూడా పిలిపించి తప్పెట్లు, మేళాలన్నీ వినిపించి డ్యాన్స్ చేసుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ. ఇప్పుడు లెక్క అప్పుడు డీజే లేవు కదా, ఇప్పుడు డీజేలు, ఇప్పుడు పాటలు అప్పుడు లేవు కదా డీజేలు. అప్పుడు అన్ని తప్పెట్లే, డోలే, అన్ని పీకలే. ఆ పీకలు ఊపుకుంటూ, తప్పెట్లు కొట్టుకుంటూ, డ్యాన్స్ చేసుకుంటూ, అల్లరి చేసుకుంటూ, హంగామా చేసుకుంటూ కొడుకును తీసుకొని వస్తున్నా అంట, చిన్న కొడుకును. ఈ పెద్ద కొడుకు కోపం వచ్చేసింది. ఈ పెద్ద కొడుకు కోపం వచ్చేసి పొలంలోంచి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు? దాసులలో ఒకరిని పిలిచి ఏమిటన్నాడాక, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమలాడు కొనెను. ఆ తర్వాత అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక్క మేక పిల్లైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతోనూ తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే
వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకు అతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాడు వేశ్యలో తిరిగి వాడంతా పాడు చేశాడు, వాడంతా హంగామా చేసి పాడు చేశాడు కదా. అలాంటి వాని కోసం ఇంత ఖర్చు చేసావా? బట్టలు కుట్టించి, చెప్పులు తొడిగి, ఉంగరం పెట్టి, మళ్ళీ పెద్దది ఒకటి పిలిపించి, రథం పిలిపించి, గుర్రాలను పిలిపించి, దాని మీద కూర్చోబెట్టి, తప్పెట్లు, డ్యాన్స్ చేసేవాళ్ళు, హంగామా చేస్తూ వస్తున్నావే. నేను నీతోనే ఉన్నానే, నేను కనిపెట్టుకునే ఉన్నానే, నీతోనే నడుస్తున్నానే. నీ కష్టంలో, నీ సుఖంలో, నీ బాధల్లో అన్నిట్లో నేను పాల్పంపులు పొందానే, అన్నిట్లో నీతోనే ఉన్నానే. నీకు వేరవ్వలేదా? నేను నీతోనే ఉన్నాను కదా, నాకెందుకు కష్టం పెట్టావు? 24 గంటలు నీ పనిలో పనిచేస్తున్నాను, 24 గంటలు నీ పొలంలో పనిచేస్తున్నాను. అంతేకాదు, నాకు ఇచ్చింది నీకు ఇచ్చాను, నాకు పంచి ఇచ్చింది నేను నీకు ఇచ్చాను. నువ్వు నాకేమి ఇచ్చావో దీన్ని తిరిగి మరలా నీకే ఇచ్చాను. పొలంలో కష్టపడుతున్నాను, ఇంట్లో కష్టపడుతున్నాను, నీ చేతి కింద ఉన్నాను, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తున్నానే, నేను నీతోనే ఉన్నానే. ఏ రోజు నాకు ఒక్క మేక పిలువలేదే, ఏ రోజు ఈ బాధ నుంచి నన్ను వేరు చేయలేదే, ఏ రోజు నువ్వు నా మాట వినలేదే, ఏ రోజు నన్ను సుఖ పెట్టలేదే, ఏ రోజు నువ్వు నన్ను ప్రేమగా చూసావు, ఏ రోజు నన్ను పట్టించుకున్నావు, ఇంతగా నన్ను గాయపరుస్తున్నావు. వాడు వేశ్యలతో తిరిగి సంగతి చేసి వాడు తిరిగి చెడిపోయిన వాడిని మరలా దగ్గర తీసుకొని మరలా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నావా? నీతో ఉన్న నాకు ఏ రోజు 1 రూపాయి నువ్వు ఇవ్వలేదు. నీతో ఉన్న నాకు ఏ రోజు ఒక మేకపోతు కూడా, ఒక 100 రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేదే, ఒక 500 కూడా ఇవ్వలేదే. వానికైతే ఇస్తున్నావు అని కుమారుడంట. ఈ పెద్దోడు అలిగిపోయి, పెద్ద కుమారుడు అలిగిపోయి దూరంగా వెళ్ళి కూర్చున్నాడంట. దూరంగా వెళ్ళి కూర్చుంటే అతని దగ్గరికి వెళ్ళి తండ్రి అంటున్నాడు, ఓ నా కుమారుడా, ఎందుకు నువ్వు అలిగావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు బెంగగా ఉన్నావు? ఏమైంది నీకు? నీ తమ్ముడు బ్రతికిపోయి వచ్చావా? వాడు తప్పిపోయాడు అనుకున్నాను, వాడు చనిపోయాడు అనుకున్నాను. మరలా బ్రతికి వచ్చాడు నీ తమ్ముడు, మరలా వచ్చాడు. అందుకు నీ తమ్ముడు తిరిగి వచ్చిన సంతోషంలో, నేను ఆనందంలో ఇలా చేస్తున్నావు. నీకేమైంది? ఏమైంది నీకు? చాలా మంది ఇలాగే ఉంటారు. ఈ పెద్ద కుమారుని వల్లే చాలా మంది, నేను నమ్ముకున్నానే, నేను నమ్ముకున్న నాకెందుకు ఈ కష్టాలు, నిన్ను నమ్ముకున్న నాకెందుకు ఈ బాధలు? వాడు బానే ఉన్నాడు కదా, ఈమె బానే ఉంది కదా, వాళ్ళే బాగా బతుకుతున్నారు, వీళ్ళే బాగా బతుకుతున్నాడు, వీడే బాగా బతుకుతున్నాడు, లోకంలో తిరుగుతున్న వీడే బాగా బతుకుతున్నాడు, వీళ్ళే బాగున్నారు. నేను నిన్ను నమ్ముకున్నానే, నిన్ను ఆరాధిస్తున్నానే, నీతోనే ఉన్నానే, ప్రార్థన చేస్తున్నానే. ఎప్పుడు నా పిల్లలు మారేది? ఎప్పుడు నా కుటుంబం మారేది? ఎప్పుడు నాకు ఈ కష్టాలు తొలగిపోయేది? ఎప్పుడు నాకు ఈ బాధ నుంచి వేరుచేది? ఎప్పుడు తిట్లేనా? ఎప్పుడు నిందలేనా? ఎప్పుడు అవమానమేనా? ఎప్పుడు కన్నీళ్ళేనా? ఎప్పుడు వేదనేనా? నాకెప్పుడు ఈ విడుదల? లోకంలో బ్రతుకుతున్నవాడు బానే ఉన్నాడే, వాడు బానే బ్రతుకుతున్నాడు, వాడు బానే ఉన్నాడు. ప్రార్థన కోరుతున్నాను, నా జీవితంలో ఏం జరగట్లేదు. నిన్ను నమ్మిన నా జీవితంలో ఏం జరగట్లేదే. నిన్ను నమ్మిన నా జీవితంలో ఏం జరుగుతుంది?
నీకు వేరుగా బ్రతికిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నీతో ఉన్న నాకేం వస్తుంది? వారం అంతా ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, వారమంతా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి తిరిగి మరలా ఆదివారం నీ మందిరానికి వస్తూ వెళుతున్న వారి జీవితంలో బాగానే ఉంది, కార్యాలు బాగానే జరుగుతున్నాయి. కానీ నిన్ను నమ్ముకొని, నిన్ను కనిపెట్టుకొని, నీతోనే నడుస్తూ నీకోసమే బ్రతుకుతున్న నా జీవితంలో ఎందుకయ్యా ఈ కష్టాలు? నా జీవితంలో ఎందుకయ్యా ఈ శ్రమలు? అసలు నువ్వు ఉన్నావా? నా ప్రార్థన వింటున్నావా? నా ప్రార్థన ఆలకిస్తున్నావా? ఎంతమంది బాధపడుతున్న వాళ్ళు లేరు? ఎంతమంది దేవుణ్ణి గొనిగే వాళ్ళు లేరు? ఎంతమంది దేవుని మీద సొనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళు, దేవుని తిట్టే వాళ్ళు, దేవుడు లేడు అనే వాళ్ళు ఎంతమంది లేరా? ఆ పెద్ద కుమారుడు తండ్రిని నిందించినట్లుగా, తండ్రికి క్వశ్చన్ వేసినట్లుగా ఆ పెద్ద కుమారుని వలె ఎంతమంది భూమి మీద లేరా? ఎంతమంది దేవుణ్ణి నిందించే వాళ్ళు లేరా? దేవుణ్ణి గాయపరిచే వాళ్ళు లేరా? దేవుణ్ణి ఏడిపించే వాళ్ళు ఎంతమంది లేరు? ఒకవేళ ఆ నిందిస్తున్న పెద్ద కుమారుని స్థానంలో ఒకవేళ నువ్వు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నా, ప్రార్థనకు వెళుతున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత దేవుని కోసం బ్రతికినా, నేను ఎంతగా జీవిస్తున్నా, నేను ఎంతగా బ్రతుకుతున్నా, నా జీవితంలో ఏం జరగట్లేదే, నాకేం కావట్లేదే, నాకేమీ జరగట్లేదు, నిందలే, అవమానాలే, కన్నీళ్ళే, ఈ దేవుని నమ్ముకున్నానని అందరు తిడుతున్నారు, ఈ దేవుని నమ్ముకున్న అనేకులు నిందిస్తున్నారని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, అనేకుల ద్వారా నువ్వు నిందల పాలవుతూ, అనేకుల ద్వారా నువ్వు గాయపడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నాకేం జరగట్లేదు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాక నాకేం కావట్లేదు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నాక, ఇక్కడికి వస్తున్నాక నాకెన్నో నిందలు, నాకెన్నో అవమానాలు, ఎంతో మంది నన్ను గాయపరుస్తున్నారు, ఎంతో మంది నన్ను తిడుతున్నారు, ఎన్నో అవమానాలు భరిస్తున్నాను అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఇంత చేస్తున్నా నాకేమీ జరగట్లేదు, నాకేమీ కావట్లేదు, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ప్రభు అంటున్నాడు, ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి తన పెద్ద కుమారునితో అంటున్నాడు, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నాను, ఇదిగో నావన్నీ నీవి కావా? నావన్నీ నీవి కావా? నీవన్నీ నావి కావా? నా ఆస్తి నీది కాదా? నా సంపద నీది కాదా? నా పొలము నీది కాదా? నువ్వు ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు నీది కాదా? నీ తమ్మునికి ఎక్కడుందిరా? నీ తమ్ముని ఆస్తి అంతా వెళ్ళిపోయింది, నీ తమ్మునికి ఎక్కడా? ఈ ఆస్తి నీదేరా, ఇదంతా నీదే. నేనెందుకు నలుపుతున్నాను? నేనెందుకు కష్టాల పాలు చేస్తున్నాను? నేనెందుకు శ్రమల పాలు చేస్తున్నాను? నేనెందుకు శ్రమల కొలిమిలో కాలుస్తున్నాను? నువ్వెందుకు కష్టాల పాలవుతున్నావు? నీకెందుకు కష్టం వస్తుంది? నీకెందుకు శ్రమ వస్తుంది? నువ్వెందుకు వేదనతో ఉన్నావు? నువ్వెందుకు కష్టాలతో ఉన్నావు? నిన్నెందుకు నలుపుతున్నాను నేను అంటే, నిన్నెందుకు నలుపుతున్నానంటే, ఇదిగో నావన్నీయో, నా ఆశీర్వాదం అంతయో నీదే రా బిడ్డ, నీదే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇవ్వబోతున్న సంపద నీదే. నిన్ను ఎందుకు నలుపుతున్నాను అంటే, నేనెందుకు నలుపుతున్నా అంటే, ఈ లోకంలో తోడేళ్ళు ఉన్నాయి, ఈ లోకంలో క్రూరంగాలు ఉన్నాయి, ఈ లోకంలో బ్రతకడానికి, నీకు శ్రమ పడడానికి నీకు అనుభవాలు నేర్పిస్తున్నా. ఈ లోకంలో ఉన్న తోడేళ్లను నువ్వు ఎదుర్కోవడానికి, ఈ లోకంలో ఉన్న మనుషులను నువ్వు ఎదుర్కోవడానికి నీకు అనుభవాలు నేర్పిస్తున్నా.
శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడడానికి, నీకు నిలబడుటకు నిన్ను కష్టాల కొలిమిలో కాలుస్తున్నా నేను. ఎందుకంటే శ్రమ వస్తే నువ్వు నిలబడాలరా. నా కుమారుడు నీవేనని నువ్వు నా పేరు నిలబెట్టాలరా. ఈ లోకానికి, ఈ గ్రామంలో నా పేరు నిలబెట్టగలిగిన వాడు నీవేనా? అందుకే నేను కష్టాల కొలిమిలో కాలుస్తున్నా. అందుకే నేను శ్రమల పాలు చేశా. అందుకే నేను నష్టంలో, అందుకే బాధతో, అందుకే వేదనతో, అందుకే శ్రమల కొలిమిలో నలిపి లేపుతున్నా నేను. ఎందుకంటే ఈ లోకానికి నీవే నా కుమారుడు అని పరిచయం చేయబోతున్నాను. నా కుమారుడు నీవేనని పరిచయం చేయబోతున్నా. నా కుమార్తె నీవేనని పరిచయం చేయబోతున్నా. అధికారుల దగ్గర, రాజుల దగ్గర, మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, గొప్ప వారి ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాను నా బిడ్డ. ఎందుకు నేను శ్రమలు కాలుస్తున్నానంటే, ఎందుకు నేను కష్టాలు నలుపుతున్నానంటే, ఎందుకంటే నీకు ఏమి ఎందుకు ఇవ్వట్లేదంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా నిలబడగలిగే తమ్మున్నవాడవు నీవని నిన్ను నలుపుతున్నారా బిడ్డ. నా వారసులవు నీవే, నా ఆస్తి కర్తవు నీవే, నా ఆస్తి నీదే. తోరి మాకాల తీరి కషాకరి ఓహా కషాక సమస్తము నీవే, సమస్తానికి వారసులవు నీవే. ఇదంతా నీదే, ఈ లోకమంతా నీదే, ఈ భూమి నీదే, ఆకాశం నీదే, ఈ సృష్టి నీదే, ఈ సర్వము నీదే. ఇవన్నీ నీదే. ఇవన్నీ ఒకరోజు నీ కాళ్ళ ఎదుటకు రాబోతున్నాయి. ఒకరోజు ఇవన్నీ నీ ఎదుకు రాబోతున్నాయి. ఒకరోజు జనములు పరిగెత్తుకుంటూ రాబోతున్నారు బిడ్డ. ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. ఎందుకంటే నువ్వు తండ్రిని విడిచిన వాడవు కాదు, తండ్రితో ఉన్నవాడవు, తండ్రితో కలిసి ఉన్నవాడవు. తండ్రి కష్టాల్లో, తండ్రి శ్రమలను, తండ్రి బాధలను, తండ్రి వేదనలు, తండ్రి రోగాల్ని సమస్తమును పంచుకున్నవాడవు. అందుకే నా బాధను, నా ఆస్తినంతటిని నీకే ఇస్తున్నా. ఆమేన్, 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 హల్లెలూయా. నజరేయుడైన యేసు చెప్తున్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది దేవుణ్ణి నమ్మి, ఎంతమంది యేసయ్యను నమ్మి, ఎంతమంది సంఘాలకు వస్తూ కష్టాల పాలవుతూ, శ్రమల పాలవుతూ, నిందల పాలవుతూ కష్టాలు పడుతున్న వారితో అంటున్నాడు ఆయన, నా ఆస్తి అంతయు మీదే, నా సంపద అంతా మీదే. ఒకరోజు మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడతా, రాజుల ఎదుట మిమ్మల్ని పరిచయం చేస్తా, మంత్రుల ఎదుట మిమ్మల్ని నిలబెడతా, అధికారుల ఎదుట మిమ్మల్ని నిలబెడతా అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. నేను అనట్లేదు, ఆయన అంటున్నాడు. చూడండి, ఆ మాట చూపిస్తా మీకు. యోహాను సువార్త, నావన్నీ మీవే అంటున్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. మత్తయి లాస్ట్ ఉంటుంది. యోహాను సువార్త పేజీ నెంబర్ 98, పేజీ నెంబర్ 98, 17వ అధ్యాయం, పేజీ నెంబర్ 17, పేజీ నెంబర్ 99, 17వ అధ్యాయం, 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. లోకం కొరకు అంటే చిన్న కుమారుడు. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుని కొరకు కాదు, కానీ ఆ తర్వాత నీవు నాకు అనుగ్రహించి ఉన్న, నేను వారి కొరకు అంటే నీవు నాకు అనుగ్రహించి ఉన్న, నీ వలన కలిగి ఉన్న వారి ఇప్పుడు ఎరిగి ఉన్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను.
లోకము కొరకు ప్రార్థన చేయగలంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నానంటే తండ్రితో అనగా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నా అంటే తండ్రితో ఉన్న కుమారుడు అనగా యేసుక్రీస్తు ఉన్న ఆయనతో ఉన్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. లోకము కొరకు కాదు అంటే తండ్రికి వేరైన వాడు అనగా దేవునికి దూరమై ఇష్టం వచ్చినట్లుగా తాగి తిరిగి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే వారి కొరకు కాదు, కానీ ఆయన అంటున్నాడు తండ్రి దగ్గర ఉన్న వారికి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు. చూడమ్మా తర్వాత, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారే ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావి అన్నియు నీవి, నీవియు నావి. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు అంటున్నాడు నావి అన్నియు నీవే, నీవి అన్నియు నావే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుమారునికి ఏం కలిగిన, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం కలిగింది, ఆయనకి ఏముంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం కలిగిందంటే ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, ఈ సర్వం ఆయనదే, ఈ సర్వానికి సృష్టికర్త ఆయనే, ఈ సర్వంలో ఉన్నవాడు ఆయన. అంటే ఈ సర్వం ఆయనవే కనుక ఆయన వెంట మనవి అంట. హల్లెలూయా. ఈ సర్వ సృష్టి కారణభూతుడైన సర్వ సృష్టికి ఆయనదే కనుక ఆయన సృష్టి మనదేనంట. హల్లెలూయా. అంతేకాదు ఆయన పరలోకం కూడా ఆయనదే కనుక పరలోకం కూడా మనదే. అందుకే ప్రసంగ గ్రంథంలో శరీరము మట్టిలోంచి వచ్చింది కనుక మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు పోతుంది దేవుని దగ్గరికి అంటే దేవుని దగ్గర ఉన్న రాజ్యం, ఆ పరలోక రాజ్యం, ఆ దైవిక రాజ్యం మనదే. ఆమేన్. ఎవరిది? తప్పిపోయిన కుమారుని కాదు, తండ్రితో ఉన్నవానిది. ఆమేన్. ఈ తప్పిపోయిన వాడికి తప్పిపోతూనే ఉంటాడు. ఇంకా ఒక్కసారి తప్పిపోయాడా, ఒక్కసారి 2 సార్లు తప్పిపోయాడా, ఈ బుద్ధి మారదు, ఇంకా ఈ స్వభావం మారదు. ఇంకా హల్లెలూయా. వీడు బతికినంత వరకు, వీడు సత్యంత వరకు, ఈమె సత్యంత వరకు మారదు. ఇంకా ఒక్కసారి 2 సార్లు తేడా పడిందా, నువ్వు తప్పిపోతూనే ఉంటావు, తప్పిపోతుంటుంది, వస్తుంటుంది అంతే ఈ బ్యాచ్. ఈ తప్పిపోయిన కుమారుడు కాదు, కానీ తండ్రితో ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న ఆ శిష్యులతో వారి కోసం ప్రార్థన చేస్తూ అంటున్నాడు నావన్నీయు నీవే, నావన్నీయు నీవే. ఈ లోకమే మీది, ఈ భూమి మీది, ఆకాశమే మీది, ఈ సర్వ సృష్టి మీది, సర్వం మీదే, సర్వం మీదే, నాది కాదు, ఇది మీదే. నావన్నీయు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ తండ్రి ఏమన్నాడు, కుమారుడా, నీ కుమారుడు, నీ తమ్ముడు, నీ సహోదరుడు తప్పిపోయి మరలా వచ్చాడు, అంటే చనిపోయి మరలా బ్రతికాడు కనుక నువ్వు నాతోనే ఉన్నావు. నాకు కలిగిందంతా, నాకు కలిగిన ఇల్లు, పొలాలు, వాస్తు అంతా అది నీ తమ్ముంది కాదురా, నీ తమ్ముంది అవి చేసుకుని, నీ తమ్ముంది ఏం లేదురా, అది ఈ మొత్తం నీదే, అంత నీదే. నావన్నీయు నీవే, నా కలిగిన ఆస్తి అంతయు నీదే. హల్లెలూయా. ఇంటికి పెద్ద కుమారుడు బాధ్యత కలిగిన వాడు, వీడు ఆలోచిస్తాడు, కొంచెం ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. కొంచెం ఆలోచన కలిగిన వాడు, కొంచెం బాధ్యత కలిగిన వాడు కనుక ఎక్కడున్నాడంట, పొలంలో ఉన్నాడంట, పొలం నుంచి వచ్చాడంట. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు, పందులతో ఉన్నాడు, పందుల దగ్గర నుంచి వచ్చాడు. ఈ తండ్రితో ఉన్నవాడు పొలంలో ఉన్నాడు, అంటే కష్టపడుతున్నాడు, అంటే పని చేస్తున్నాడు. ఇలా పని చేసేవాడు, కష్టపడేవాడు తండ్రితో, సంఘముతో, దేవునితో నమ్మకంగా కనిపెట్టుకునే వానికి మెండైన దీవెనలు, మెండైన దీవెనలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మెండైన దీవెనలు. తప్పిపోయిన వానికి ఉంటాయి దీవెనలు. దేవుణ్ణి నమ్ముకొని శ్రమలు పడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకొని నిందల పాలవుతూ, దేవుణ్ణి నమ్ముకొని కష్టాల పాలవుతూ, దేవుణ్ణి నమ్ముకొని అనేకులతో మాటలు పడుతూ, దేవుణ్ణి నమ్ముకొని ఏమి జరగట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.
ప్రార్థనకు రాకుండా బతికేవాడే బాగానే ఉన్నాడు, ప్రార్థన రాకుండా ఉన్నవాడు బాగానే ఉన్నాడు. మేము ప్రార్థన పోతున్నాం, మాకు ఏం జరగట్లేదే, ఏం కావట్లేదే. ప్రార్థనకు వెళ్ళకుండా తిరిగేవాడే బాగున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మాకైతే ఏం జరగట్లేదే, ఏం జరగట్లేదని చాలా మంది దేవుణ్ణి గొనిగే వాళ్ళు, సొనిగే వాళ్ళు, దేవుణ్ణి తిట్టేవాళ్ళు. నేను కూడా దేవుణ్ణి చాలాసార్లు తిట్టాను, నేను కూడా దేవుణ్ణి చాలాసార్లు నిందించాను. ఒకరోజు బాగా భక్తి చేసేవాడిని కదా, బాగా భక్తి చేస్తూ అనేకులను మందిరానికి తీసుకెళ్తూ